హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు డాక్టర్ సైన్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ హైడ్రోజన్, హీలియం, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని ఏ విధంగా ఏర్పడ్డాయి అన్నది ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మాట. అంటే విశ్వంలో యూనివర్స్లో ఏ విధంగా ఈ ఎలిమెంట్స్ ఫామ్ అయ్యాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటామంట ఈరోజు. నేను ముందుగానే చెప్పినట్టు అంటే ప్రీవియస్ వీడియోస్లో చెప్పానమాట. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మేజర్గా ప్రొడ్యూస్ అయిన ఎలిమెంట్స్ ఏంటంటే హైడ్రోజన్ అనమాట. మెజారిటీ 90%, 95% ఈజ్ హైడ్రోజన్ అనమాట. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీలియం. అంతే, హైడ్రోజన్ మాత్రమే ఉందన్నమాట. ఇంకా స్పేస్లో ఇంకేం లేదన్నమాట. ఒక నిర్మానుష్యమైన స్పేస్ అనమాట. ఆ విధంగానే ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే హైడ్రోజన్ క్లౌడ్స్ మొత్తం దగ్గరికి రావడం వల్ల ఆ, నక్షత్రాలు అనేది అంటే స్టార్స్ అనేవి ఏర్పడ్డాయని అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ స్టార్లో ఏ విధంగా మనకు ఇప్పుడు అవైలబుల్లో ఉన్న కార్బన్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, లిథియం కానీ, హైడ్రోజన్ కానీ ఏ విధంగా ఏర్పడ్డాయన్న దాని గురించి, ఎప్పుడు ఏర్పడ్డాయన్న దాని గురించి కూడా నేను చెప్తాను అన్నమాట. యాజ్ ఎ మెన్షన్ అంటే ప్రీవియస్గా చెప్పినట్టుగానే ఒక విధంగా సూర్యుడిలో ఒక విధంటే నక్షత్రం అంటే సూర్యుడే కదా. సూర్యుడిలో అంటే సన్లో ఒక విధంగా హైడ్రోజన్ కలవడం వల్ల న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అంటారు అన్నమాట. ఈ రియాక్షన్ అవడం వల్ల ఒక విధంగా ఎనర్జీ జనరేట్ అవుతుంది. అలాగే హీలియం అనే ఎలిమెంట్ కూడా ఫామ్ అవుతుంది. ఈ హీలియం ఫామ్ అయ్యి దాని తర్వాత హీలియం తర్వాత హైడ్రోజన్ కూడా కంబైండ్ అయ్యి అంటే కలిసి న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి లిథియం కూడా ఫామ్ అవ్వచ్చు. లిథియం ఫామ్ అయిన తర్వాత కూడా లిథియం కూడా కంబైండ్ అయ్యి వేరే ఎలిమెంట్స్ అని ఫామ్ అవ్వచ్చు అన్నమాట. కానీ సూర్యుడిలో ఉన్న ప్రెజర్ ఒక విధంగా లిథియం ఫామ్ అయ్యేంత వరకే సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ కండెన్స్ అయిన స్పేస్ ఆ ప్రెజర్ వల్ల ఓన్లీ అప్ టు లిథియం వరకు ఫామ్ అవడానికి సపోర్ట్ చేస్తున్నట్టు. తర్వాత ఎలిమెంట్స్ ఫామ్ అయినా సరే ఒక విధంగా ఇన్స్టెబిలిటీ వల్ల ఆ ఎలిమెంట్స్ అనేవి అక్కడ ఉండవన్నమాట. ప్రస్తుతం ఇప్పుడు సూర్యులో ఉన్నాయి, సూర్యులో జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనకి సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యులో ఉన్న మొత్తం ఎనర్జీ మొత్తం అయిపోతుందో, ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ ఎప్పుడైతే కన్జ్యూమ్ అయిపోతుందో, హీట్ రూపంలో వెళ్ళిపోతుందో ఒక విధంగా అదేమవుతుందంటే ఆ ప్రెజరు ఒక విధంగా ప్రెజర్ వల్ల ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ ప్రెజర్ వల్ల ఒక విధంగా చాలా దగ్గరగా అయిపోతుంది అన్నమాట. ఎంత చిన్నదైపోతుంది అంటే ఒక విధంగా భారతదేశం చిన్నదైపోతుంది అన్నమాట. అంటే సూర్యుడికి భూమితో కంపేర్ చేసుకుంటే సూర్యుడు ఒక మిలియన్ టైమ్స్ పెద్ద సైజ్ అన్నమాట. అంత పెద్ద సైజు స్టార్ ఒక భూమిలో ఉన్న ఒక చిన్న దేశం, ఒక భారతదేశం అంత సైజుకి వచ్చేసి అంటే 1000 మైల్స్ అంత సైజుకి వచ్చేస్తుంది. అంత ప్రెజర్ బిల్డ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఒక విధంగా ఆ ప్రెజర్ వల్ల చిన్నదైపోతుంది అన్నమాట ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్. ఆ విషయం నేను తర్వాత చెప్తాను. అంటే ఏ విధంగా చిన్నదైపోతుంది, ఆ మెకానిజం అంతా ఏ విధంగా చెప్పుకొస్తానమాట. స్టార్స్ కూడా 3 రకాలమైన ఫేట్ ఉంటుందన్నమాట. అంటే డెస్టినేషన్ ఉంటుందన్నమాట. ఒకటేమో వైట్ డార్ఫ్ అని అన్నది, ఇంకోటి ఏంటంటే న్యూట్రాన్ స్టార్ అని, ఇంకోటి ఏంటంటే బ్లాక్ హోల్, లేకపోతే ఎక్స్ప్లోడ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇది ఒక స్టార్కి ఉన్న ఫైనల్ డెస్టినేషన్. ఇలా ఫైనల్ డెస్టినేషన్ అంటే ఒక విధంగా చివరి టైంలో ఏమవుతుందంటే కండెన్స్ అవడం వల్ల ఇప్పుడు భారతదేశం సైజుకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ సైజులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఎక్కువ ప్రెజర్ ఉంటుందన్నమాట. అలాగే ఆటమ్స్ ఇంకా దగ్గరగా ఉంటాయన్నమాట. దగ్గరగా ఉండడం ఈ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే స్టెబిలిటీ వస్తుందన్నమాట. కొత్తగా ఫామ్ అయ్యే ఎలిమెంట్స్కి స్టెబిలిటీ వస్తుందన్నమాట. ఆ విధంగా ఒక హైడ్రోజన్ హీలియం కింద ఫామ్ అవడం కానీ, హైడ్రోజన్ కలిపి హీలియంగా రావడం కానీ, హీలియం నుంచి తర్వాత లిథియం ఫామ్ అవడం కానీ, లిథియం నుంచి కార్బన్, ఆక్సిజన్ ఫామ్ అవడం కానీ, కార్బన్ నుంచి ఒక విధంగా ఒక విధంగా నియాన్, మెగ్నీషియం ఫామ్ అవడం కానీ, ఆక్సిజన్ నుంచి ఒక విధంగా సిలికా కానీ సల్ఫర్గా ఫామ్ అవడం కానీ, ఈ సిలికా నుంచి మళ్ళీ ఐరన్ ఫామ్ అవడం కానీ, ఈ విధంగా పెద్ద ఎలిమెంట్స్ ఫామ్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. అది ఎక్కడ లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్టార్ అన్నమాట. ఈ విధంగా ఫైనల్ స్టేజెస్ ఆఫ్ స్టార్ అన్నమాట. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఎలిమెంట్స్ అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ ఐరన్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఎనర్జీ ఉండకపోవచ్చు. ఒక విధంగా ఇంకా దగ్గరగా అయిపోయే ఇంకా దగ్గరికి అవుతూ ఉంటుంది అన్నమాట. దగ్గరికి ఎనర్జీ అయిపోవడంతో దగ్గరికి అయిపోతున్న టైంలో ఏమవుతుందంటే న్యూక్లియర్ న్యూట్రాన్ రిపల్షన్ అనేది ఉంటుంది. ఈ రిపల్షన్ వల్ల ఒక విధంగా ఎలక్ట్రాన్ రిపల్షన్ కూడా ఉంటుందన్నమాట.
ఈ రిపల్షన్ వల్ల ఏమవుతుందంటే ఒక విధంగా రిపల్షన్ అంటే ఒక వికర్షణ అనమాట. ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్‌కున్న రిపల్షన్ గాని, యాటమ్స్‌కి యాటమ్స్‌కున్న రిపల్షన్ గాని, న్యూట్రాన్‌కి న్యూట్రాన్‌కున్న రిపల్షన్ వల్ల గాని ఎక్స్‌ప్లోజన్ జరుగుతుందన్నమాట. ఒక విధంగా ఎక్స్‌ప్లోడ్ అయిపోతుందన్నమాట స్టార్. అలా ఎక్స్‌ప్లోడ్ అయ్యేటప్పుడు కూడా బంగారం, యురేనియం, లెడ్ ఇలాంటి ఎలిమెంట్స్ కూడా ఫార్మ్ అవుతుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒంటి మీద వేసుకున్న బంగారం ఒక స్టార్ నుంచి వచ్చిందన్నమాట. అంటే ఈ విధంగా నేచర్‌లో ఏ విధంగా ఎలిమెంట్స్ అనేది ఫార్మ్ అవుతాయన్నమాట. అది ఎప్పుడు ఒక నక్షత్రం అంటే సూర్యుడు చనిపోయేంత ఒక అంటే సూర్యుడు అనేది ఏంటంటే నక్షత్రం అన్నమాట. సో, ఆ నక్షత్రం ఎండ్ స్టేజ్‌లో ఇలా ఎలిమెంట్స్ ఫార్మ్ అవ్వడం వల్ల మనం పుడతామన్నమాట. మన బాడీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా, ప్రతి అణువు కూడా ఒక నక్షత్రం నుంచి వచ్చిందన్నమాట. మనం పీల్చుకునే గాలి అన్ని నక్షత్రం నుంచి వచ్చినాయన్నమాట. ఆ విధంగా ఏమవుతదంటే ఒక నక్షత్రం చనిపోవడం వల్ల, ఒక నక్షత్రం ఎక్స్‌ప్లోడ్ అవ్వడం వల్ల మనం పుట్టడం గాని, అంటే మనకి కనిపించేది ప్రతిదీ ఏర్పడడం గాని ఈ నక్షత్రం ఎక్స్‌ప్లోడ్ అవ్వడం వల్ల వచ్చిన ఎలిమెంట్స్ మాట. సో, ఒక విధంగా ఏందంటే నక్షత్రాలు చనిపోవడం వల్ల మనకి బెనిఫిట్ అయిందని చెప్పుకోవచ్చు మాట. ఒక విధంగా అవి చనిపోయి మనం బతికిచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక కొంతమంది ఏమంటారంటే డైనోసార్స్ ఎక్స్‌టింక్ట్ అవ్వడం వల్ల మనుషులు పుట్టారు. మనుషులు ఒక విధంగా డామినేట్ చేయగలుగుతున్నారు అన్న కాన్సెప్ట్ అయితే ఉంది. అలాగే నక్షత్రాలు చనిపోవడం వల్ల మనం పుట్టామన్నమాట. నక్షత్రాల నుంచి వచ్చిన వాళ్ళమన్నమాట. సో, దట్ ఈస్ హౌ లైఫ్ ఫార్మ్. దట్ ఈస్ హౌ ద ఎలిమెంట్స్ ఆర్ ఫార్మ్. కొన్ని న్యూట్రాన్ స్టార్స్ కూడా ఉంటాయన్నమాట. న్యూట్రాన్ స్టార్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఒక స్టార్ భారతదేశం అంతా చిందరైపోవడం అంటే 1000 మైల్స్ అంత చిందరైపోవడం. కొన్ని ఏమవుతాయంటే పెద్ద స్టార్స్ ఆహ్, ఇంకా దగ్గరికి అయిపోతాయన్నమాట. ఎంత దగ్గరికి అయిపోతాయంటే ఒక చిన్న టౌన్ అంటే 10 మైల్స్ అంత దూరం అంటే 20 కిలోమీటర్స్ అంత చిన్నదయిపోతదన్నమాట. అంత డెన్స్ అయిపోతదన్నమాట. ఆ డెన్స్ అయిపోయిన న్యూట్రాన్ స్టార్స్ కూడా యాక్టివ్‌గా ఉంటాయన్నమాట. ఒక విధంగా ఈ న్యూట్రాన్ స్టార్ ఇంకో న్యూట్రాన్ స్టార్‌తో ఢీకొనడం వల్ల కూడా ఎలిమెంట్స్ అయితే ఫార్మ్ అవుతాయంటే ఒక విధంగా గోల్డ్, ప్లాటినం అనేసి ఎలిమెంట్స్ అనేవి ఫార్మ్ అవుతుంటాయి. సో, ఈ విధంగా విశ్వంలో ఎలిమెంట్స్ అనేవి ఫార్మ్ అయినాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ వన్. థాంక్స్. సీ యూ.